మీ సొంతింటి చిరునామా ప్రాపర్టీ ప్లేస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాళ ప్రాపర్టీ ప్లేస్లో ఈ మధ్యకాలంలో భూకంపాలు అనేవి సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. తర్వాత దీనివల్ల భారీ నష్టం జరుగుతుంది. ఎక్కువ హౌసింగ్ సెక్టార్ పైన ప్రభావం అనేది కనబడుతుంది. సో నిజంగా భూకంపాలు వచ్చినప్పుడు ఇల్లు ఎలా కట్టుకోవాలి, దానికి ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలో తెలుసుకుందాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఇండియా నుంచి ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లేస్. సార్, మనం నార్మల్గా ఈ మధ్యకాలంలో భూకంపాలు అనేవి చాలా కంట్రీస్లో చూస్తున్నాం. ఇటీవల మనం నేపాల్, తర్వాత భారత్లో కూడా చాలా ప్రాంతాల్లో భూకంపాలు వచ్చినటువంటి పరిస్థితి, ఎక్కువగా ఇల్లు కూలిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. సో కొన్ని భూకంప లేకిన్లో కానీ రిక్టర్ స్కేల్ పైన చాలా తీవ్రత ఉన్న ప్రాంతాలుగా కొన్ని జోన్స్గా విభజించినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంటుంది. బట్ ఎవరు కానీ ఆ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఇది వాడదామా, సిమెంట్ అట్లాంటి వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ ఇంజనీరింగ్కి వచ్చేసరికి, ఇంజనీరింగ్ స్ట్రక్చరింగ్కి వచ్చేసరికి సో ఈ భూకంప ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసరాల్లో ఎట్లాంటి కన్స్ట్రక్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ముఖ్యంగా మనం ఈ నిర్మించే భవనాలని రెండు కేటగిరీలుగా చేసుకోవచ్చండి. ఒకటి ఇంజనీర్డ్ బిల్డింగ్స్ అంటాం, ఇంకొకటి నాన్ ఇంజనీర్డ్ బిల్డింగ్స్. అంటే ఇంజనీర్తో ప్రమేయం లేకుండా కట్టే ఇళ్ళు నాన్ ఇంజనీర్డ్ బిల్డింగ్స్. ఇంజనీర్ని కన్సల్ట్ చేసుకుని, అంటే వారి సలహాలు తీసుకుని సంప్రదించి వాళ్ళతో ఎలా కట్టాలి, ఒకవేళ గాలివాన కావచ్చు, లేకపోతే ఎర్త్క్వేక్ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కావచ్చు, ఏదైనప్పటికీ ఇంజనీర్ యొక్క ఇన్వాల్వ్మెంట్, వారి డిజైన్ చాలా అవసరం ఉందండి ఇందులో. మనకి ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో జరిగిన అర్బన్ ఎర్త్క్వేక్ తీసుకుంటే, గుజరాత్ ఫస్ట్ మేజర్ అర్బన్ ఎర్త్క్వేక్ వచ్చిందండి మనకి. అంటే అర్బనైజేషన్ మొదలైన తర్వాత వచ్చిన అతిపెద్ద భూకంపం. అది కూడా సిటీస్ని ఎఫెక్ట్ చేసింది. అహ్మదాబాదు, రాజ్కోట్, వడోదర, ఇవన్నీ కూడా మేము విజిట్ చేసాం అప్పుడు 14 సంవత్సరాల క్రితం. అప్పుడు ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ ఏంటంటే, అందరూ అనుకుంటారు గవర్నమెంట్ బిల్డింగ్స్లో క్వాలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటాం. మాకే ఆశ్చర్యం వేసింది. కట్టిన 100 భవనాల్లో 90 భవనాలు ఎర్త్క్వేక్ వల్ల కూలిపోలా గవర్నమెంట్లో. అదే ప్రైవేట్లో తీసుకుంటే, అంటే ప్రైవేట్ బిల్డర్స్ కట్టింది కానీ, ఓనర్స్ కట్టుకున్నది కానీ, ఇంజనీర్తో సంబంధం లేకుండా కట్టిన బిల్డింగ్స్లో తీసుకుంటే 90% కూలిపోయాయి. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఏంటంటే ఇంజనీర్స్ కంపల్సరీ ఉంటారు. అవి గొప్పగా కనపడకపోవచ్చు, గొప్ప సిమెంట్ క్వాలిటీ వాడకపోవచ్చు. ఏం చేసినప్పటికీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అనేసరికి దాంట్లో ఒక దృఢత్వం వస్తుందండి బిల్డింగ్లో. ఈ నాన్ ఇంజనీర్డ్ బిల్డింగ్లో అది లోపిస్తుంది యాక్చువల్గా. ముఖ్యంగా బిల్డింగ్స్ టెస్ట్ కావట్లేదు కాబట్టి మనకి ఈ అన్నీ మంచిగా కనపడతాయి. రియల్గా టెస్ట్ చేసేది ఎర్త్క్వేక్ మామూలు బిల్డింగ్స్కి, చిన్న బిల్డింగ్స్కి. పెద్ద బహుళాంతస్తుల భవనాలు అయితే విండ్, గాలివాన. ఇప్పుడు మనకి విశాఖపట్నంలో హుడ్ అయింది. ముఖ్యంగా ఈవేళ మన ఎర్త్క్వేక్ గురించి ఆలోచిస్తే, కొన్ని భవనాలు మనం ఇంతకు ముందు ఇటకలతోనే కట్టేవాళ్ళం. కోలంతో, కోలం బీమ్స్ లేకుండా, కాంక్రీట్ లేకుండా ఉత్తి స్లాబ్ వేసేవాళ్ళం, లేకపోతే మెడ్రాస్ టెరెస్ వేసేవాళ్ళం. యాక్చువల్గా ఆ కన్స్ట్రక్షన్ మంచిది, దాని ఎర్త్క్వేక్ వల్ల ఎక్కువ ఎఫెక్ట్ కాదు. మనం కాలమ్స్ వచ్చేసరికి ఏమనుకుంటున్నామంటే, కాలం బీమ్ ఉన్నాయి కదా అని గోడల్ని అంత సన్నగా చేసేస్తున్నాం, 4 అంగుళాల గోడలు కడుతున్నాం, లింటల్ బ్యాండ్స్ వేయట్లేదు. దానివల్ల గోడలు పడిపోయి ఎక్కువ మంది చనిపోతున్నారండి ఇప్పుడు వచ్చే. అలాగే ఈ కాంక్రీట్ బీమ్ కాలమ్స్ కూడా వాటిలో ఉండే రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిలింగ్ ఇంజనీర్స్ చేయకపోవడం వల్ల ఎర్త్క్వేక్కి ప్రత్యేకమైన కోడ్స్ ఉన్నాయి. గుజరాత్ ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత 2002లో ఈ కోడ్ని రివైజ్ చేశారు వెంటనే. ఫాస్టెస్ట్ రివిజన్ జరిగింది మన కంట్రీలో. అది చాలా మంచిగా జరిగిందండి. అప్పటి నుంచి ఇంజనీర్స్ అంతా కూడా ఆ కోడ్తోనే ఫాలో అయ్యి డిజైన్ చేస్తున్నాం. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకుంటే తెలుగువారి కోసం మన మ్యాక్సిమం ఉన్నది జోన్ 3 ఎర్త్క్వేక్, మిగతా అంతా జోన్ 2. 2 జోన్స్ ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో. జోన్ 2 వరకు అంత ప్రమాదం ఎక్కువ ఉండదు. సో జోన్ 2 హైదరాబాద్ ఈ ఉన్నవాళ్ళు అంతా భయపడక్కల. కానీ అటు తిరుపతి, ఇటు కోస్టల్ జిల్లాలు ఇవన్నీ కూడా జోన్ 3లో వస్తాయి. అక్కడ డెఫినెట్గా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అండ్ పూర్వం కూడా అక్కడ ఎర్త్క్వేక్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి, 100 years బ్యాక్, 200 years బ్యాక్. సో అది కొంచెం రిస్క్ జోన్లోనే ఉంటుందండి మన నార్త్ ఇండియా లాగా.
సో వీటన్ని చోట్ల కూడా ఈ భవనాలన్నింటినీ కూడా ఇంజనీర్స్ యొక్క సలహా తీసుకుని చేయాలి. అలా అని చెప్పి మరి గుజరాత్లో ఇంజనీర్స్ చేసినవి కూడా పడిపోయిన దాఖలాలు ఉన్నాయి. మరి అది ఎందుకు జరిగిందా అంటే ఇంజనీర్స్ కూడా బిల్డర్స్ కానీ ఆర్కిటెక్ట్స్ కానీ ఓనర్స్ కానీ వాళ్ళ యొక్క ఒత్తిడి వల్ల కొంచెం నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఓకే, అది కూడా చూసుకోవాల్సిన అవసరం. అంటే ఇంజనీర్ మీద ఒత్తిడి తేవద్దు, ఇంజనీర్ని సేఫ్ బిల్డింగ్ కావాలని అడగాలి. ఓకే, యాక్చువల్గా దానివల్ల కొందరి అభిప్రాయం ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుందని. అది కరెక్ట్ కాదండి. నా చేసిన ప్రాజెక్ట్స్లో 2 బిల్డింగ్స్ చేశానండి నేను, ఒకటే క్లయింట్. ఒక బిల్డింగ్ 26 అంతస్తులు, ఒక బిల్డింగ్ 16 అంతస్తులు. 26 అంతస్తులు చేసినప్పుడు పెద్ద బిల్డింగ్ అని చెప్పి ఫస్ట్ నా దగ్గరికి ఇంజనీర్ దగ్గరికి వచ్చారు క్లయింట్. నేను ఫస్ట్ కాలమ్స్ వాల్స్ ఎలా పెట్టాలనేది ఇచ్చేస్తే ఆర్కిటెక్ట్ దాని చుట్టూరా ప్లాన్ చేసుకున్నాడు. ఓకే, అక్కడ విండ్కి డిజైన్ చేసాం, ఎర్త్క్వేక్కి డిజైన్ చేసాం. అంతా కూడా 3.7 kg స్టీల్తో బిల్డింగ్ అయిపోయింది. అదే క్లయింట్ ఇంకొక చోట ఆర్కిటెక్ట్ చేత ప్లాన్ వేయించుకుని నా దగ్గరికి వచ్చారు, ఇంజనీర్ దగ్గరికి. మేము దీనివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, అంత మంచిగా లేదు సిస్టమ్. అంటే పార్కింగ్ కింద ఉంటుంది మనకు ఇప్పుడు వచ్చే బహుళంతస్తుల్లో, ముఖ్యంగా సెల్లార్ పార్కింగ్, స్టిల్ట్ పార్కింగ్ వచ్చి పైన, అది మోస్ట్ డేంజరస్ సిస్టమ్ ఎర్త్క్వేక్కి కానీ విండ్కి కానీ. సో మేము చెప్తే క్లయింట్ ఏమన్నారంటే, లేదు ఆర్కిటెక్ట్ ప్లాన్ ప్రకారం మాకు మార్కెటింగ్ వాళ్ళు ఆల్రెడీ ఓకే చేశారు, ఇది మార్చడం కష్టం, దీని ప్రకారం మరి ఖర్చు ఎక్కువ అవుతుందంటే పర్వాలేదు చేయండి అన్న. ఖర్చే కాదు దానివల్ల రిస్క్ కూడా ఎక్కువ ఉంటుందంటే కూడా లేదు మేము మేనేజ్ చేసుకుంటాం చేయండి. చేసాం మేము, డిజైన్ అయితే సేఫ్గా చేస్తాం, రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది ఎప్పుడు. సో అక్కడ 5 kg 16 అంతస్తులకి 5 kg స్టీల్ పడింది ఒక స్క్వేర్ ఫీట్ బిల్డింగ్కి. ఇక్కడ 26 ఫ్లోర్లకి 3.7 kg. సో అంత వ్యత్యాసం వస్తుందండి ఒక ఇంజనీర్ ముందర చేసేదాన్ని. సో సేఫ్టీ గురించి మనం ఖర్చు ఎక్కువ పెట్టాలనేది కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. ఫస్ట్ ఓకే, సేఫ్టీ ఈజ్ ఫస్ట్ మినిమం. అక్కడి నుంచి నువ్వు ఎక్కువ చేయకుండా చూసుకోవాలి కానీ తక్కువ చేయడానికి వీలు కాదు. అది మన సేఫ్టీ. మనం బిల్డింగ్ ఎందుకు కడుతున్నాం? ఎండ రావద్దు, వర్షంలో తడవద్దు, గాలికి మనం ఎగిరిపోవద్దు, నెక్స్ట్ భూకంపం వచ్చినా తట్టుకునేలా ఉండాలి. అన్నీ చేయండి. కానీ స్ట్రక్చరే లేకపోతే మనం ఈ మెరుగుల మీద ఎంత పెట్టినా అది నిలబడేది కాదు. సో ఇది అందరూ కూడా గుర్తించి ముఖ్యంగా ఇంజనీర్డ్ బిల్డింగ్స్కి వెళ్లాల్సిందని చెప్పి మా సలహా. విలేజ్లలో తీసుకుంటే 100 గజాల్లో లేకుంటే 70-80 గజాల్లో కట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. సో ఇప్పుడు ఈ భూకంపాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఎక్కువగా నష్టపోయేది వాళ్ళే. మీరు అన్నట్టుగా వాల్స్ కూలిపోయి స్ట్రాంగ్గా లేకుండా నష్టపోయేది వాళ్ళే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇంజనీర్ని అఫోర్డ్ చేసే అంత ఉండకపోవచ్చేమో. సో అట్లాంటి వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు అసలు ఎట్లాంటి మెటీరియల్ వాడాల్సి ఉంటుంది, ఎట్లాంటి జాగ్రత్తలు అంటే అట్లీస్ట్ కాషియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కాబట్టి మెటీరియల్లో కానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు కానీ ఎట్లా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఇంజనీర్స్ ముఖ్యంగా మన భారతదేశంలో తీసుకుంటే విలేజెస్లో 160,000 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఒకవేళ చిన్న చిన్న గ్రామాల్లో ఉండకపోవచ్చు కానీ మండల్ లెవెల్లో ఇంజనీర్స్ ఉన్నారు. ఒక 10-20 మంది ఉంటారు. డెఫినెట్గా ఒక విలేజ్ నుంచి, గ్రామం నుంచి సిటీకి వచ్చి ఇంజనీర్ని ఎఫర్ట్ చేయలేకపోవచ్చు కానీ విలేజ్లో ఉన్న ఇంజనీర్ని ఎఫర్ట్ చేయొచ్చు. అండ్ ఆ ఇంజనీర్కి బేసిక్ ట్రైనింగ్ ఉంటుందండి. ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఒక లింటెల్ బ్యాండ్ వేయాలి. మన పూర్వం అందరూ ఫాలో అయ్యేవారు. ప్లింత్ వస్తే ఒక డ్యామ్ ప్రూఫింగ్ కోర్స్ అని వేసేవాళ్ళం. అది ఇండైరెక్ట్గా ఎర్త్క్వేక్ కూడా హెల్ప్ చేస్తుంది. గోడ మీద కట్టుకుంటే ఏం కాదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే గ్రామాల్లో కట్టుకునే వారికి మినిమం 9 అంగుళాల గోడ కట్టుకోవాలి చుట్టూరా. మీరు కాలం వేసినా బీమ్ వేసినా కూడా 9 అంగుళాల గోడ అయితే బయట ఉండడం మంచిది. అలాగే మనకి విండోస్ డోర్స్ వచ్చినప్పుడు పూర్వం సిల్ లెవెల్ బ్లాక్స్ అనేవాళ్ళం, పెద్ద బ్లాక్స్ వాడేవాళ్ళం విండోస్ దగ్గర. విండో కార్నర్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు కొత్త భవనాలు చూస్తే ఎక్కువగా విండోస్ కింద ఇలా కార్నర్ క్రాక్ వస్తుంది. యూపీవీసీ వాడుతుంటారు. మళ్ళీ యూపీవీసీ వాడినా బేసిక్గా మ్యాసనరీలో ఓపెనింగ్ వస్తుంది, దానికి పైన ఇలా 2 క్రాక్స్ వస్తాయి, కింద 2 క్రాక్స్ వస్తాయి. ఇది ఎందుకు వస్తున్నాయంటే
ఈ ఫండమెంటల్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఈ వాల్స్ కూడా కొలాప్స్ అయ్యేది ఈ వీటి వల్లే. ఇప్పుడు అందు గురించి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్లో ఏంటంటే మినిమం ఒక బ్యాండ్ వేయండి విండో కింద, పైన ఒక బ్యాండ్ వేయండి. అది కూడా ఒక ఇంజనీర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి బిల్డింగ్స్ ఇప్పుడు ఉన్న ఆర్కిటెక్చరల్ హాల్స్ కావాలి అందరికీ, లివింగ్ హాల్, డైనింగ్ హాల్, బెడ్రూమ్స్ కూడా పెద్ద సైజులు. పూర్వం చిన్న చిన్న గదులు కట్టేవారు, 9 అడుగులు గదులు కట్టేవారు, 14 అంగుళాల గోడ కట్టేవారు. ఇప్పుడు గోడ ఇది తగ్గిపోయింది, రూమ్ సైజు పెద్దదైంది. కాంక్రీట్ వాడుతున్నారు కానీ అది ఎక్కడ కరెక్ట్గా వాడాలో అక్కడ వాడలేకపోతున్నారు. సో దానికి ఇంజనీర్ యొక్క సలహా వల్ల అది కరెక్ట్గా చేయగలుగుతారు. దీనికి నేషనల్ బిల్డింగ్ కోడ్ ఉంది, దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, అది ఇంజనీర్లు చేయగలుగుతారు. అదే కాకుండా మన దేశంలో ముఖ్యంగా ఇంజనీర్స్ యొక్క రిజిస్ట్రేషన్ లేక ప్రజలు ఇప్పుడు పబ్లిక్ డిమాండ్ చేయాలి. ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు, ఇతను తప్పు చేస్తే ఎలా పనిష్ చేస్తారు? మన దేశంలో దానికి ఒక లా లేదు. ఇంజనీర్ అనే వాడిని రికగ్నైజ్ చేసే యాక్ట్ లేదు. ఆర్కిటెక్ట్స్కి యాక్ట్ ఉంది, లాయర్స్కి యాక్ట్ ఉంది, చార్టెడ్ అకౌంటెంట్కి యాక్ట్ ఉంది, డాక్టర్స్కి యాక్ట్ ఉంది, ఇంజనీర్స్కి లేదు. ఇంత సేఫ్టీ ఇంపార్టెంట్ అయిన మన 6 లక్షల కోట్లు గవర్నమెంట్ వ్యయం చేస్తుంది కన్స్ట్రక్షన్ మీద. అది కాక ప్రైవేట్ సెక్టర్లో ఇంకో 10 లక్షల కోట్లు ఇలా ఇళ్ళకి కట్టుకుంటున్నారు. వీటన్నిటినీ చూడాల్సింది ఇంజనీర్స్. సేఫ్టీ ఒకవేళ వాడు తప్పు చేస్తే వాడిని ఒక మామూలు క్రిమినల్గా లాలో ట్రై చేస్తున్నారు, కానీ ట్రయల్ ఒక ఇంజనీర్ ప్రొఫెషనల్గా తప్పు చేస్తే వాడి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి తర్వాత వాడు అలాంటి తప్పుడు సలహాలు చేయకుండా ఉండే భయం లేకుండా పోయింది. మా ఇంజనీర్లు అయినప్పటికీ ఒక నార్మల్ సిటిజన్గా నేను చూస్తే ఇంజనీర్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది, రెగ్యులేట్ చేయాలి. అది గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలి. యాక్చువల్గా గుజరాత్ ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు 2001లో అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది. అప్పుడు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు టీవీలో అనౌన్స్ చేశారు, నెక్స్ట్ వింటర్ సెషన్లో ఇంజనీర్స్ యాక్ట్ తీసుకొస్తాము అని అనౌన్స్ చేశారు. ఎందుకంటే నేను గుజరాత్ ఎర్త్క్వేక్ దాంట్లో ఉన్నాను, కమిటీలో ఉన్నా. చేస్తే మేము కూడా మంచిది ఇది జరిగితే అని. కానీ ఈవేళ 14 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు దానికి దాఖలా లేదు. అందరూ ప్రశ్నించేవాళ్ళు ఇది అవసరమా అని, తప్పుడుగా ఆలోచించేవాళ్ళే. కానీ పాజిటివ్గా ఇది ఒక యాక్ట్ వస్తే ఇంజనీర్లందరినీ ఒక రెగ్యులేట్ చేయొచ్చు, వాళ్ళకి రెగ్యులర్ ట్రైనింగ్. ఇప్పుడు డాక్టర్స్ తీసుకుంటే ఏడాదికి ఇన్ని కాన్ఫరెన్స్లు అటెండ్ అవ్వాలని రూల్ ఉంది వాళ్ళ రెన్యువల్కి. అలాగే ఇంజనీర్స్కి ఇంకా ఎక్కువ అవసరం. టెక్నాలజీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు కన్స్ట్రక్షన్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనం పూర్వం కట్టే ఇళ్ళకి ఇప్పుడు కట్టే ఇళ్ళకి సిమెంట్ గ్రేడ్ 53కి వెళ్ళిపోయింది, కాంక్రీట్ M80 M15 చేసేవాళ్ళం, ఇప్పుడు M80 అయింది. స్టీల్ 230 మైల్డ్ స్టీల్ వాడేవాళ్ళం 230, ఇప్పుడు అది 550కి వెళ్ళింది స్ట్రెంగ్త్. అది అంత సింపుల్ విషయం కాదండి. మామూలుగా జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే స్ట్రాంగ్ మెటీరియల్ వాడుతున్నాం కదా బిల్డింగ్ స్ట్రాంగ్ ఉంటుంది అనుకుంటారు. అది లివర్ వచ్చినవాడు పొట్ట చూసి వాడు ఎక్కువ తింటున్నాడు అనుకున్నట్టు. ఇంతకుముందు నార్మల్గా రెడ్ బ్రిక్స్ వాడుతుండే వాళ్ళు. సో ఇప్పుడు అంత రోబో శాండ్తో తయారు చేసిన సిమెంట్ బ్రిక్స్ వస్తున్నాయి, తర్వాత కొన్ని ఫ్లై యాష్తో తయారైన బ్రిక్స్ వస్తున్నాయి. సో ఏ బ్రిక్స్ వాడితే క్వాలిటీ ఉంటుంది, తర్వాత స్టీల్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత ప్లాస్టింగ్ విషయంలో కూడా. అంటే నార్మల్గా సార్ ఇన్ జనరల్గా మనం వెదర్ నుంచి కాపాడుకోవడానికి, వర్షం ఎండ ఇట్లాంటి వాటి నుంచి కాపాడడానికి మాత్రమే ఆలోచిస్తుంటాం. లేదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో గ్రీనరీ, తర్వాత గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అంటూ వచ్చింది. సో ఇక ముందు మనం ఎర్త్క్వేక్కి సంబంధించి కూడా ఏదన్నా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ లాగా పెట్టుకొని చేయాల్సిన పరిస్థితి ఉందా? ఎట్లాంటి మెటీరియల్ వాడాలి? ఎర్త్క్వేక్ వచ్చేసరికి మెటీరియల్ కన్నా సిస్టమ్ ఎక్కువ ఇంపార్టెంట్ అండి. నేను చెప్పినట్టు ఒకవేళ ఒక పూర్ గడ్స్ కట్టిన, ఒక రేకుల్ షెడ్ కట్టిన, ఒక బ్రిక్ వర్క్తో కట్టి మనం మద్రాస్ టెరెస్ కట్టుకున్నా, లేకపోతే కాలమ్స్ కట్టిన, దానికి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్కి మన కోడ్లో సిస్టమ్స్ ఇచ్చారు. అది ఎలా కట్టాలి, కన్స్ట్రక్షన్ ప్రాక్టీసెస్ ఇచ్చారు, ఇంటర్నేషనల్గా యాక్సెప్టెడ్. అది జర్నల్స్ ఉన్నాయి, దాని ప్రకారం మన కోడ్ ఫార్ములేట్ అయింది. మ్యాసనరీకి ఒక కోడ్ ఉంది, కాంక్రీట్ ఫ్రేమ్స్కి ఒక కోడ్ ఉంది. సో సిస్టమ్ కరెక్ట్గా ఉంటే మనం మెటీరియల్ ఏది వాడినా సేఫ్గా ఉంటుంది. అది నేను ఇందాక ఇచ్చిన గవర్నమెంట్ బిల్డింగ్స్ ఎగ్జాంపుల్ అదే. వాళ్ళు కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉన్న ఒక 5% దిస్ వే దట్ వే బిల్డింగ్స్ నిలబడ్డాయి. అదే
ప్రైవేట్ బిల్డింగ్స్లో ఇప్పుడు మనం పార్కింగ్ ఫ్లోర్లో కాలమ్స్ ఒకటిలా ఉంటాయి, పైకి వచ్చేసరికి కాలమ్స్ వేరేలా ఉంటాయి, సన్నగా అవుతుంటాయి, మారిపోతుంది. ఈ కింద ఉన్న కాలం పైకి రాదు, డాన్సింగ్ స్ట్రక్చర్ అంటాం టెక్నికల్ గా. వస్తుంటాయి ఇలా ఒక కాలం వచ్చి బీమ్ ఇట్ వచ్చి మళ్ళీ 2 కాలమ్స్ వస్తాయి, సేమ్ పొజిషన్ లో రాకుండా పైన ఒక ఫ్లోర్ కి ఒక తీరు ఉంటుంది, చాలా డేంజరస్. ఓకే సార్. సో బీమ్స్ కట్టేటప్పుడు కాలమ్స్ చేసేటప్పుడు కూడా అలాగే ఇప్పుడు మనం లిఫ్ట్ పెడతాం. ఓకే సార్. 5 ఫ్లోర్ బిల్డింగ్ కి లిఫ్ట్ కోర్ చాలా మంచిది, అది ఓకే దానికి కరెక్ట్ గా బీమ్లు అవి కనెక్ట్ చేసుకుంటూ చేస్తే అది సేఫ్ అవుతుంది. ఓకే. సో ముఖ్యంగా ఇప్పుడు కాలమ్స్ని కంటిన్యూగా పైకి తీసుకెళ్ళడం ఒక అవసరం. ఓకే సార్. 5 ఫ్లోర్లు దాటితే కాంక్రీట్ వాల్ కింద చేసుకోవడం ఒక అవసరం. రైట్ సార్. ఇవి ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ సిస్టమ్ అంటాం. నేను ఇది కూడా ఎవరు కూడా విని డైరెక్ట్గా ఫాలో కావద్దు, ఇంజనీర్ సలహా తీసుకొని సంతకం పెట్టించుకోవాలి. అవును సార్. ఇందులో మేము ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పేది కూడా, ఇంజనీర్లలో కూడా 3 రకాలు ఉంటారు. ఒకటి స్ట్రక్చరల్ డిజైన్ చేసేవాళ్ళు, అంటే స్టీల్ ఎంత పెట్టాలి, కాంక్రీట్ కాలమ్ సైజ్ ఎంత, బీమ్ సైజ్ ఎంత, సిస్టమ్ ఏంటి. ఒకవేళ బ్రిక్ వర్క్లో కట్టినా కూడా ఇంజనీర్ సలహా తీసుకోవడం మంచిది. ఓకే సార్. అది కూడా డిజైన్ అవసరం. ఒక మామూలు గ్రౌండ్ ఫ్లోర్ 2 బెడ్రూమ్లు ఇల్లు కట్టుకునే వాళ్ళు కూడా ఇంజనీర్ సలహా తీసుకుంటే బిల్డింగ్ సేఫ్గా ఉంటుంది. ఇది ఒకటి. సో అలా స్ట్రక్చరల్ ఇంజనీర్ ఒక డ్రాయింగ్ ఇస్తాడు, ఒక లింటల్ బ్యాండ్ అయినా ప్లింత్ బ్యాండ్ అయినా ఫుటింగ్ ఎంత వేయాలి. ఇప్పుడు సాయిల్ కూడా సెటిల్ కాకుండా ఉండాలి కదా. అవును సార్. దానివల్ల కూడా క్రాక్స్ వస్తాయి. ఎర్త్క్వేక్ అనేది కింద నుంచే ఫోర్స్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఫౌండేషన్ సరిగా లేకపోతే ముందర బిల్డింగ్ పడిపోతుంది. మనం ఎంత గట్టి బిల్డింగ్ కట్టినా కాళ్ళు పోలియో లాగా తయారవుతుంది. ఓకే సార్. సో ఈ సాయిల్ టెక్నికల్ ఎక్స్పర్ట్ అంటే జియో టెక్నికల్ అంటాం, వాళ్ళకి సలహా తీసుకోవాలి. కొంచెం పెద్దదైతే, చిన్న బిల్డింగ్ అయితే ఒక ఇంజనీరే అది చూడగలుగుతాడు. సో జియో టెక్నికల్ ఇంజనీర్, స్ట్రక్చరల్ ఇంజనీర్, వీళ్ళిద్దరూ చేసిన సైట్లో కట్టేది మళ్ళీ అది కరెక్ట్గా ఫాలో కాకపోతే ఇచ్చిన డ్రాయింగ్, సో సూపర్వైజింగ్ ఇంజనీర్. ఈ 3 కేటగిరీల ఇంజనీర్లు. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్లో 2000లో బోరాబండ్లో బిల్డింగ్ పడిపోయింది, 98-99. హిమాయతనగర్లో కూడా పడింది. 2000లో ఎల్లారెడ్డిగూడలో పడిపోయింది. అప్పుడు మా అసోసియేషన్ ఒక కమిటీ ఫామ్ చేసి జిహెచ్ఎంసీకి, అప్పుడు ఎంసీహెచ్, మేము రికమెండేషన్ ఇచ్చాం, ఈ 3 కేటగిరీలు రిజిస్టర్ చేయండి, వీళ్ళు 3 కూడా సంతకం పెట్టాలి బిల్డింగ్ సేఫ్ అని, అప్పుడే అది ఆక్యుపై చేయడానికి అర్హత పొందుతుంది. చాలా కాలం అది ఇంప్లిమెంట్ అయింది. మళ్ళా ఈ బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ వాటి కింద వచ్చి అది కొంచెం డైల్యూట్ అయింది. ఇలాంటి షేక్స్ వచ్చినప్పుడైనా మనం దీన్ని అవకాశంగా తీసుకుని మన బిల్ట్ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్ అంటే ఏంటంటే అర్థం. ఈవేళ నేపాల్ పరిస్థితి చూడండి, ఎంత హెల్ప్ చేసినా వాళ్ళు ఇప్పుడు డబ్బులు ఇవ్వగలుగుతారు, రీబిల్డ్ చేయలేరు కదా. రీబిల్డ్ చేయడానికి టైం కావాలి కదా. అవును. ఆ పరిస్థితి మనకి రాకూడదంటే మనం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుని ఈ యొక్క సిస్టమ్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి గవర్నమెంట్ రెగ్యులేషన్ చేయాలి. ఓకే సార్. లేకపోతే ట్రాఫిక్, ఒకటే ఎగ్జాంపుల్, ట్రాఫిక్ పోలీస్ లేని సిగ్నల్ ఎలా ఉంటుంది, సిగ్నల్ ఉంటుంది, పోలీస్ ఉంటే ఎలా ఉంటుంది, లేకుంటే మన యాటిట్యూడ్ అది మారడానికి టైం పడుతుంది. నేను నెగిటివ్గా చెప్పను, కానీ గవర్నమెంట్ ఆ రెగ్యులేషన్ చేయాలండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఇంజనీర్స్ యాక్ట్ మన దేశంలో వస్తే చాలా వరకు ఇది కంట్రోల్ చేయొచ్చు. స్పెషలిస్ట్స్ ఉన్నారు, మన దగ్గర టెక్నాలజీ ఉంది, మనం బయటికి పోయే అవసరం లేదు. ఓకే సార్. ఉన్న టెక్నాలజీని అందరికీ దాన్ని ట్రైనింగ్ ఇచ్చి ఉన్న ఇంజనీర్లు వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగేలా చేస్తేనే దానివల్ల అయ్యే ఖర్చు ఏమీ కాదు. సో నార్మల్గా మనం స్ట్రక్చర్ చేసినటువంటి బిల్డింగ్కి, తర్వాత ఎర్త్క్వేక్ రెసిస్టెన్స్కి చేసిన బిల్డింగ్ సంబంధించి ఏమైనా కాస్ట్ డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఎంత కాదనుకున్నా మెటీరియల్ వాడేటప్పుడు కొంత తేడా ఉండొచ్చు, లేదా ఇంజనీరింగ్ స్ట్రక్చర్ వేసినప్పుడు చెప్పారు పెద్ద ఫ్లోర్స్ అని, ఏమైనా తేడా ఉంటుందా? ఉంటే ఎంతవరకు డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంటుంది? నేను అదే చెప్పాను కదా, ఎర్త్క్వేక్ రెసిస్టెంట్ డిజైన్ అనేది నెగోషియబుల్ కాదండి. నేను లేకుండా చేస్తే ఇంత ఖర్చు అవుతుంది, చేస్తే అని చెప్పడం తప్పు ఫస్ట్ ఇంజనీర్గా. కరెక్ట్ సార్. ప్రతి బిల్డింగ్ కూడా ఈవేళ మన కోస్తా జిల్లాల్లో ఉంటే గాలివాన్లకి డిజైన్ చేయాలి, ఎర్త్క్వేక్ జోన్ 3కి డిజైన్ చేయాలి, తప్పదు. సో అది నా బేసిక్ కాస్ట్. నేను ఈ ఎర్త్క్వేక్ డిజైన్ చేస్తే ఇంత ఎక్కువ అవుతుందని చెప్పడం తప్పు. కాకపోతే ఇప్పుడు సపోజ్ మనం హైదరాబాద్లో బిల్డింగ్ కట్టాం, ఇక్కడ విండ్ 160 km/h డిజైన్ విండ్ స్పీడ్, మన కోస్తాలో 180, 180. ఇక్కడ ఎర్త్క్వేక్ జోన్ 2
అక్కడ జోన్ 3. అక్కడ కాస్ట్ హైదరాబాద్తో పోలిస్తే అండ్ అక్కడ కోస్తా జిల్లాల్లో సాయిల్స్ కూడా పైల్ ఫౌండేషన్స్ వేయాలి. ఓకే, అలూవియల్ సాయిల్స్ అంటాం. ఇక్కడ రాక్ ఉంది మనకి. సో 3 ఫ్యాక్టర్స్ వల్ల మనకి కోస్తా జిల్లాల్లో ఖర్చు ఎక్కువ అవుతుంది. ఇక్కడ రాక్ దక్కన్ కాబట్టి, ఇక్కడ డెక్కన్ కాబట్టి. సో అది ఇంత పెరగాలి. సపోజ్ ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒక 30% ఖర్చు ఎక్కువ అవ్వాలి. ఇక్కడ 1000 రూపాయలు అయితే అక్కడ 1300 కావాలనుకున్నాం. ఆ 300 కొంచెం ఎఫిషియెంట్గా డిజైన్ చేసి కొంచెం తగ్గించవచ్చు, 100 రూపాయలు తగ్గించవచ్చు. మంచి మెటీరియల్స్, టెక్నాలజీ అది వాడి తగ్గించవచ్చు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మీరు చెప్తున్నారంటే ఇంజనీర్ ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడే ఆర్కిటెక్ట్ కానీ ఇంజనీర్ కానీ కలిసి బిల్డింగ్ స్ట్రక్చర్ చేస్తాడు. మనం చూసుకోవచ్చు సార్, మా ఇండియాలో చూసుకున్నట్లయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ టాప్ స్థానంలోకి పోతుంది, అటు బెంగళూరు పోతుంది, లేకుంటే బాంబే పోతుంది అని చెప్తుంటారు. సో పరిగెడుతున్నాయని ఒకరికొకరు పోటీ పడుతుంటాం. సో ఇప్పుడున్నటువంటి కన్స్ట్రక్షన్ పరిస్థితులలో ఎంతవరకు రియాల్టర్లు కావచ్చు, తర్వాత బిల్డర్లు కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు ఎర్త్ కేక్ రెసిస్టెన్స్ ఉండేటువంటి బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు సార్. నిజంగా ఆ కన్స్ట్రక్షన్ అనేది అట్లాంటి సాగుతుందని చెప్పొచ్చా? ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? ఇప్పుడు క్రెడాయ్ ఉందండి, ఒక బిల్డర్స్ అసోసియేషన్. అలాగే అప్రెడా, ట్రెడా ఉన్నాయి మన రాష్ట్రంలో. ఈ యొక్క మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఒక కంపెనీస్ లేకపోతే మల్టీనేషనల్ కంపెనీస్ కానీ లేకపోతే డిఎల్ఎఫ్, ప్రెస్టేజ్ ఇలాంటి కంపెనీస్ వీళ్ళు కూడా మెంబర్సే. ఆర్గనైజ్డ్ వేలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ని ఎంగేజ్ చేసుకుంటారు, ఒక ప్రాజెక్ట్ మేనేజర్ సూపర్విజన్కి ఎంగేజ్ చేస్తారు, జియో టెక్నికల్ ఎంగేజ్ చేస్తారు. వాళ్ళు డైల్యూట్ చేయరు, ఎందుకంటే వాళ్ళ బ్రాండ్ పోతుందని. ఈ చిన్న తరహా బిల్డర్లు ఎవరైతే ఉంటారో ఫ్లై బై నైట్ ఆపరేటర్స్ వాళ్ళకి ఈ అవగాహన తక్కువ. సో యాక్చువల్గా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ బిల్ అది కొంచెం ఎక్కువగా ఉన్నా అది కొంచెం కరెక్ట్ అయ్యి కనుక అది వస్తే అందరూ ఆ త్రాట్లోకి వస్తారు. ఓకే సార్. బిల్డర్లు అలాగే బిల్డర్లు ఎవరిని ఎంగేజ్ చేయాలి? ఒకవేళ ఇంజనీర్స్ బిల్ వచ్చి ప్రొఫెషనల్ ఇంజనీర్స్ అమెరికాలో ఉన్నట్టుగా ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ ఒక తప్పు చేస్తే వాడు లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుందండి. ఓకే, తర్వాత వాడు సంతకం పెట్టడానికి ఉండదు ఇంజనీర్ అయినప్పటికీ. అలాంటిది మన దేశంలో లేదు. ఓకే సార్. నాకు తెలిసి ఒకే ఇంజనీరు 20,000 బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ అప్లికేషన్ సంతకం పెట్టాడు స్టెబిలిటీకి. ఓకే సార్. ఒక 6 నెలల్లో. అట్లాంటి వాడదల జాగ్రత్త తీసుకోవాలి. అది జరగదు ఒకవేళ కనుక ఈ ప్రొఫెషనల్ ఇంజనీర్స్ రెగ్యులేషన్ కనుక వస్తే. ఓకే సార్. అందుకోసం బిల్డర్స్లోనూ రెగ్యులేషన్ ఉండాలి, ఆర్గనైజ్డ్ మేనర్ ఉండాలి. ఇంజనీర్స్లోనూ రెగ్యులేషన్, ఆర్గనైజ్డ్ మేనర్ ఉండాలి. అప్పుడు సిస్టమ్ కరెక్ట్గా, అంటే 100% ఎప్పుడు అచీవ్ కాలేం, అట్లీస్ట్ 99% చేయొచ్చు. అది వచ్చినప్పుడు జపాన్ లాగా మనం కూడా, జపాన్లో ఎర్త్క్వేక్ వస్తే ఒక నిమిషం ఇలా షేక్ అవుతారు, స్ప్రింగ్ యాక్షన్. ఆ పని మళ్ళీ వాడు వీడియోలు ఉన్నాయి, అది నెట్లో దొరుకుతాయి. వాడు కాసేపు పని ఆగుతుంది, ఆ షేక్ అయినంతసేపు మళ్ళీ పని చేసుకుంటాడు, బయటికి రాడు, భయపడ్డు. అంత టెక్నాలజీ వచ్చింది. మన దేశంలో కూడా అది చేయొచ్చు, అది ప్రాబ్లం కాదు. దానికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మీరు అన్నట్టు. కొలాబ్స్ అవ్వకుండా మన కోడ్ ప్రకారం డిజైన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే ఫస్ట్ మనం అది లేకుండా ఉన్నాం, కొలాబ్స్ అవుతుందేమని భయపడుతున్నాం. ఫస్ట్ కొలాబ్స్ కాకుండా ఉంటే మిగతా షేక్ కాకుండా చూసుకో. షేక్ వచ్చిన క్రాక్స్ లేకపోతే ఏదో ఫాల్ సీలింగ్ నెత్తి మీద పడడం, ఫ్యాన్ ఇలాంటివి కాకుండా కూడా చేయొచ్చు. అది కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది, అది అవసరాన్ని బట్టి చేసుకోవచ్చు. ముందర సేఫ్టీ ఇంపార్టెంట్ మన దేశానికి. లాస్ ఆఫ్ లైఫ్ అనేది అన్యాయం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా ప్రాపర్టీ ప్లేస్లోకి వచ్చి నిజంగా భూకంపాల నుంచి రక్షించుకోవాలనుకుంటే ఎలాంటి కన్స్ట్రక్షన్ ఉండాలి, కాస్ట్కి సంబంధించి ఇవన్నీ కూడా మా ప్రేక్షకులకు తెలియజెప్పినందుకు. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.